నిజానికి అది సమస్య పోయింది కూడా. ఆల్రెడీ బాలయ్య ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోయింది. నిన్న కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో హాయిగా కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు అది ఇష్యూ లేదు. దాని మీద ఈయన ఎందుకు మళ్ళీ కలబెట్టాడు అంటే, ఈయన పాలిటిక్స్ ఈయనకున్నాయి. రాధాకృష్ణ కూడా పొలిటికల్ ఫిగరే. ఆయనేమి ప్యూర్ జర్నలిస్ట్ కాదు. ఆయన చాలా అంటే ఒక రామోజీ ప్లేస్లో ఆయన ఉండాలనేది ఆయన కోరుకుంది. అది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే లోకేష్ ఈయనకి అనుకూలంగా లేడు. చంద్రబాబు ఉంటాడు కానీ ఇప్పుడు అక్కడ నడిచేదంతా లోకేష్దే. అది కరెక్ట్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబోయే ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేషే కాబట్టి లోకేష్ని ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి అది ఇస్తున్నారు. కానీ ఈయనకి ఆ ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో దానివల్ల ఏం చేస్తుంటే ప్రతి సన్నివేశాన్ని నాకు చాలా జాగ్రత్తగా ఒక మలుచుకొని ఒక నెరేటివ్ క్రియేట్ చేసి చెప్తాడు. ముందుగా ఆయన ఏం చెప్పాడు అనేది చూద్దాం. ఆయన ప్రధానంగా ఏంటంటే బాలయ్య తప్పు చేశాడని చెప్పాడు. తప్పు ఏంటంటే చిరంజీవిని ఏం అనలేదు అనేది కూడా ఈయన అన్నాడు. చిరంజీవి నిజానికి పెద్దగా అనలేదు, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడిన పద్ధతి అయితే అసెంబ్లీ రూల్స్కి విరుద్ధము, సంప్రదాయాలకు విరుద్ధం అని అసెంబ్లీ సంప్రదాయాల గురించి ఒక చిన్న క్లాస్ ఇచ్చాడు రాధాకృష్ణ. అంటే ఎన్టీఆర్ని నన్నపరేని రాజ్కుమార్ అన్నప్పుడు ఆయన ఏదో మడిచి డాష్ అన్నాడు. దాంతో అప్పుడు ఆయన ఇది చేశారు. ఆ హిస్టరీ కొంత చెప్పాడు. ఆ తర్వాత నిజానికి నాకు తెలిసి అయితే ఎన్టీఆర్ది పక్కన పెడితే ఎప్పటి నుంచో అసెంబ్లీ ఇంతకంటే ఘోరంగా ఉంది. బాలకృష్ణ కంటే ఘోరంగా. నిజానికి బాలకృష్ణ ఆయన మాట్లాడిన పద్ధతి పట్ల వ్యతిరేకత ఉంది, కానీ చాలామందితో పోలిస్తే బాలకృష్ణ ఏమి ఘోరంగా మాట్లాడలేదు. ఇంతకంటే ఘోరంగా అసెంబ్లీలో అనేక మాట్లాడారు. రోజా లాంటి వాళ్ళని, మన ఆయన ఊరు కొడాలి నాన్న లాంటి వాళ్ళు, ఇటుపక్క ఇప్పుడు స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్నవాళ్ళు బయట ఎలా మాట్లాడారు ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మొత్తమే చెడిపోయిన దాన్ని, కుళ్ళిపోయిన వ్యవస్థను తీసుకొని ప్రత్యేకమైన వ్యక్తి కుళ్ళిపోయినాడని రాయడం అనేది నిజానికి ఇది దాని గురించి అసలు బాలయ్య బాబువే తప్పు చేసినట్టుగా రాయడం అనేది ప్రాబ్లం. నిజానికి సైకోగాడ్ అనేది ఎవరు అసలు? కొన్ని వందల వేల సార్లు తెలుగుదేశం లీడర్లంతా అన్నారు. వాళ్ళు అంతకంటే ఘోరంగా వైసీపీ వాళ్ళు చంద్రబాబుని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు దారుణంగా మాట్లాడారు. ఇవాళ ఎవరు బాగా గట్టిగా తిడితే వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీలు. అంటే వీడి పని ప్రజల కేంద్రంగా ఇతను ఏం పని చేశాడనేది క్రైటీరియా కాకుండా అపోజిషన్ పార్టీల్లో వాళ్ళ మీద ఎంత దూకుడుగా ఉన్నాడు, ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు, ఎంత అటాక్ చేస్తున్నాడు అనేదే వాళ్ళకి అర్హతగా మారిపోయిన రాజకీయాలు ఇవాళ. ఇప్పుడు బాలయ్య బాబుని పట్టుకొని ఈయన ఎందుకు ఈ స్థాయిలో ఇంత పెద్దది రాశాడు? రెండోది, కుల రాజకీయాలు ఏదో కొత్తగా వచ్చినట్టుగా సినిమాకి కులానికి మధ్య సంబంధం డే 1 నుంచి కూడా ఉంది. మనకి కమ్మ కాస్ట్ ఎందుకు డామినేట్ అయిందంటే బికాస్ ఆఫ్ కోస్టల్ ఏరియాలో 2 ప్రధాన పరిణామాలు కమ్మని ముందుకు తీసుకొచ్చాయి. ఎందుకంటే జమీందారులు ఆల్రెడీ ఉన్నారు. కార్నవాలిస్ అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఏంటంటే పంటల మీద పన్ను ఉండేది. ఆయన తీసుకొచ్చిన చట్టం ఏంటంటే పంటల మీద పన్ను కాకుండా ల్యాండ్ని కొలిచి ల్యాండ్కి పన్ను, నువ్వు పంట ఏదన్నా వేసుకో, ఫిక్స్ చేశారు. ఇదొక రైతువారీ సిస్టమ్, అదొకటి. రెండోది కాటన్ బ్రిడ్జి అవి కట్టడం, బ్యారేజీలు కట్టడం. ఈ 2 పరిణామాల వల్ల కమ్మ కులం అనేది కమర్షియల్ క్రాప్ వేయడం, వాటర్ ఉండడం, దాంతో వాళ్ళకి పంటలు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ అవడం, దానికి ట్రేడింగ్ అవసరం కావడం, ట్రేడింగ్కి పట్టణాల్లోకి వాళ్ళు రావడం, వాళ్ళ పిల్లల్ని పట్టణాల్లో చదివించుకోవడం, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలోకి వాళ్ళే ఎంటర్ కావడం. ఈ మిగులు అనేది ఎప్పుడైతే అయిందో కల్చర్లోకి కూడా వాళ్ళే ఎంటర్ అయ్యి సినిమా ప్రొడ్యూసర్లుగా రావడం. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే సినిమా ప్రొడ్యూసర్లు వస్తారో వాళ్ళ పిల్లలు హీరోలుగా రావడం. ఇలాగా కమ్మ ఈ చారిత్రక దీంట్లో కమ్మ కులం అనేది సినిమాల్లోకి ఎంటర్ అయింది డామినేట్ చేసి. ఇప్పుడు వేరే కులాల వాళ్ళు కొత్తగా రావాలంటే చాలా స్ట్రగుల్ అయి రావాలి. అలాగా ఇక్కడ చూసుకున్నప్పుడు చిరంజీవి వచ్చేటప్పటికి రామారావు వీళ్ళందరూ వచ్చారు. ఈ విషయాలు కొంతవరకు ఆయన రీజనబుల్గానే రాశాడు ఆర్కే. ఎందుకంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ అంటారు. ఎన్టీఆర్కి ముందు నందమూరి వంశం గురించి ఏముంటుంది, నాగేశ్వరరావుకి అంతకుముందు అక్కినేని వంశం ఏముంటుంది, అది కరెక్టే. ఒక దశలో ఒకరు వచ్చిన తర్వాత మనకు ఒక వంశం అనేది ఏర్పడుతుంది. లేనప్పుడు అందరు వంశాలలాగే మంది కూడా, ఇప్పుడు భిక్షగాళ్ళకి ఏం వంశం ఉంటుందండి? భిక్షగాళ్ళు అందరూ భిక్షగాళ్ళే, వాడి కులం ఏముంటుంది? ఎప్పుడైతే అందుకనే కులం వర్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్. వర్గం కూడా పెరిగితేనే కులానికి ఇంపార్టెన్స్. ఇప్పుడు నేను రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేశాను. మా అసిస్టెంట్ డైరెక్టర్ కులాలు ఎప్పుడు అడగలేదు, ఆయనకు తెలియదు కూడా. అదే నేను సక్సెస్ అయినాను, అప్పుడు కనుక్కుంటాడు ఆయన, వీడే కులం మనోడా అయితే పిలిపించు,
అంటే మనం ఆయనకు మన కులం ఉపయోగపడితేనే ఆయన పిలుస్తాడు. ఆయన నేనేం బ్యాడ్‌గా అనట్లే. ఎవరైనా ఇంతే. నేనున్న ఆ స్థానంలో నా అసిస్టెంట్‌లు కులాలు పట్టించుకోను. హిట్ అయినాక వీడెవడు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అడుగుతాను. అవును. సో, దిస్ ఇస్ ద కామన్ ఇది. దీన్నేదో ఆయన కనిపెట్టినట్టుగా రాసాడు ఒకటి. రెండోది బాలయ్య తప్పు చేశాడన్నట్టుగా ఆయన ఎక్కువగా బాలయ్య మీద ఫోకస్ చేశాడు. హ్మ్. ముందు నుంచి కూడా చాలామందికి తెలుసు బాలయ్యకి ఈయనకి పడదు. మామూలుగా బాలయ్య న్యూస్‌లో ఆంధ్రజ్యోతిలో పెద్దగా రావని అందరూ చెప్పుకుంటారు. సో, పడదని. సో, దాన్ని ఇప్పుడు ఉపయోగించుకున్నాడు. నిజానికి బాలయ్య మాట్లాడింది అక్కడ చిరంజీవిని ఏమి అనలేదు ఆయన నిజానికి డైరెక్ట్‌గా. ఆయన జగన్‌ని అనడమే ఆయన ఉద్దేశం. అందులో భాగంగా ఆయన రోజు రెగ్యులర్ భాష ఏంది? ఎవరైనా కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఎవరో చెప్పారు సార్ అంటే, ఎవడు చెప్పలేదయ్యా అని అంటాం మనం. అంటే అర్థమేమంటే చిరంజీవిని ఎవడన్నట్టు కాదది ఆయన. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మామూలుగానే అలా మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్యకి ఏందంటే ఆయనకి ఫిల్టర్ ఉండదు. అగ్రెసివ్‌నెస్ ఉంటుంది. ఫిల్టర్ ఉండదు. అంటే లాంగ్వేజ్ ఫిల్టర్ ఉండదు. రెండోది ఆయన మామూలు లైఫ్‌లో బూతులు మాట్లాడకపోతే ఆయనకి ఫ్లో రాదు. రాదు. సో, సో అందువల్ల పబ్లిక్ మీటింగ్‌లో ఆయనకి చాలా ఇబ్బంది. లాంగ్వేజ్ రాకపోవడానికి. అవును. అట్లనే ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ఆయన ఫుల్ వాక్యం మాట్లాడరు ఎప్పుడు కూడా. కట్ చేసి మాట్లాడతారు. హ్మ్. కెమెరా అంటాడు. అంతే వెళ్ళిపోతాడు. కెమెరామెన్‌కి అర్థం కాదు ఆయన ఏం చెప్పాడో. మమ్మల్ని అడిగేవాడు. ఎందుకంటే అది ఆయన ఫంక్షనింగ్‌లో ఆయనకుండే కమ్యూనికేషన్ స్టైల్ అది. అందుకని ఆయన కంఫర్ట్‌గా ఉన్నోళ్ళనే పెట్టుకుంటాడు. సో, బాలయ్య రెగ్యులర్ పొలిటీషియన్ కాదు. ఆయన పార్ట్ టైమ్ పొలిటీషియన్. సో, కాబట్టి ఇక్కడ ఏందంటే దాన్ని చిరంజీవి అలా స్పందించడమే ఆశ్చర్యం. అవును. చిరంజీవి ఎందుకు అంత వేగంగా అట్లా స్పందించాడనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, దాన్ని వైసీపీ ఉపయోగించుకున్నారు. హ్మ్. కానీ ఈ మొత్తం క్రైసిస్‌ని చంద్రబాబు వండర్‌ఫుల్‌గా డీల్ చేశాడు. అంటే ఎక్కడెక్కడ దాన్ని కట్ చేయాలో చేశాడు. కామినేని ద్వారా నా రికార్డులో నాది తీసేయండి అన్నాడు. కామినేని తీయగానే బాలకృష్ణది కూడా ఆటోమేటిక్‌గా, ఎందుకంటే దానికి రెస్పాన్సే కదా బాలకృష్ణ. ఆయనది లేనప్పుడు ఈయన రెస్పాన్స్ ఏముంటది? 2 తీసేశారు. సో, రికార్డులు అయిపోయింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళాడు. పవన్ కళ్యాణ్ పాసిఫై చేశాడు. చిరంజీవి కూడా ఫోన్ చేశాడని చెప్తారు. సో, ఆ రకంగా చంద్రబాబు ఇట్లాంటి క్రైసిస్‌ల్ని ఆయన 100లో డీల్ చేశాడు కాబట్టి దీన్ని కూడా నీట్‌గా డీల్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా పెంచుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇద్దరికీ కూడా ఒకరి అవసరం ఒకరికుంది. హ్మ్. ఎందుకంటే జగన్ అనే ఒక భూతం అక్కడ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే జగన్ మళ్ళీ పైకొస్తాడు కాబట్టి కలిసి ఉండాల్సిన అవసరం ఇద్దరికీ ఉంది. కాబట్టి ఒక చిన్న ప్రాబ్లమ్ ఏదో వచ్చింది. అది కూడా బాలకృష్ణ ఏదో ప్లాన్ చేసుకొని జగన్‌ని చేసింది కాదు. చిరంజీవిని తిట్టాలని చేసింది కూడా కాదు. బాలకృష్ణ అలాగే ఎప్పుడు చేయడు. ఆయనదంతా ఇంపల్సివ్ నేచర్. హ్మ్. అప్పటికప్పుడు అనిపించింది చెప్పేస్తాడు తప్ప ప్లాన్ చేసుకొని వీడిని తొక్కాలి, వీడిని అణిచేయాలి, ఈ స్టెప్స్ ఎయ్యాలి అవన్నీ ఆయనకు ఉండదు జనరల్‌గా. ఇండస్ట్రీలో కూడా అంతే అతను. సో, అలాగా ఉన్నదాన్ని ఈయనెందుకు కెలుకుతున్నాడు ఈరోజంటే, ఈయనకేదో హిడెన్ అజెండా ఉంది. హ్మ్. దాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా ఆయన కంప్లీట్‌గా నీతులు హ్మ్. రాధాకృష్ణతో నాలాంటి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏందంటే, మనం కూడా ఈ సమాజంలో ఈ కుళ్ళిందో, నలిగిందో ఈ సమాజంలో పార్ట్. అది ఓన్ జేసుకోవాలి. అది ఓన్ జేసుకోకుండా ఐ యామ్ ఓకే. యూ ఆర్ నాట్ ఓకే అని ఒక థియరీ ఉంటది. ఎరిక్ ఫ్రామ్ అని ఆయన ఒక 4 స్టేజ్‌లు చెప్తాడు.